అసలు ఎవరితో సంబంధం లేకుండా మొబైల్తో వేసే పనే లేదు, అవసరం లేకుండా అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్లోని మొబైల్ నెట్వర్క్ అనేది ఉండదు. అలాంటి మొబైల్ నెట్వర్క్ లేని ప్లేస్లో 7 అవర్స్ మేము స్పెండ్ చేసాము అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఆ ప్లేస్ ఎంత బాగుంటుందో అనేది. దట్టమైన అడవుల నుండి అసలు నిజంగానమాట అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ని చూసాక మనం అన్నీ మర్చిపోతాం అనమాట. అంత ఎంజాయ్ చేస్తాము. సో ఇంత చెప్తున్నాను కానీ ఆ ప్లేస్ ఏంటి అదంతా కూడా మీకు చెప్పట్లేదు కదా. తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్గా ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. రండి మరెందుకు మన వీడియోలోకి వెళ్దాం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. చాలా రోజులైంది కదా ఈ ఎస్ఎన్టీ జిందగీ అన్న పేరు విని. అంటే ఈ మధ్య నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియో చాలా రోజులైంది అప్లోడ్ చేసి. మీ అందరికీ నేను ఇప్పుడు వెళ్తున్న ప్లేసు తెలుసు, కొంతమందికి ఇంకా ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ నా వీడియో ఉపయోగపడుతుందని ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. లొకేషన్లో చూడండి, ఒకవైపు గ్రీన్ స్పాట్ ఉంది, ఆ గ్రీన్ ప్లేస్ అంతా కూడా అనమాట దట్టమైన అడవులు. ఇంకోవైపు వాటర్ ఉంది చూడండి, అదంతా కూడా గోదావరి నది. మేము ఇప్పుడు గోదావరి నది పైన అయితే ప్రయాణం చేస్తున్నాము. ఎర్లీ మార్నింగు ఈ గ్రీనరీ ఇదంతా చూస్తుంటే ఎంత బాగుందంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఈ నది అయితే శబరి నది. శబరి నది బ్రిడ్జ్ పైన అయితే ఇప్పుడున్నాము. ఈ శబరి నది అనగానే మీకు ఈ పాటికి ఐడియా రావాలి, శబరి అనగా రాముల వారు మనకు గుర్తొస్తారు. సో మేము ఇప్పుడు భద్రాచలం నుండి ఏపీలో ఉన్న పోచవరం అనే గ్రామానికి అయితే వెళ్తున్నాము. పోచవరం అనగానే మీ అందరికీ గుర్తొచ్చేసే ఉంటుందండి. భద్రాచలం ఏమో తెలంగాణ, పోచవరం ఏమో ఏపీ. సో 2 స్టేట్లలోని ఈ పొంగల్ హాలిడేస్ అయితే మేము కవర్ చేసాము. భద్రాచలం ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రిప్ కూడా కంప్లీట్ చేసి వస్తారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో చూడండి, మీకు గుర్తు చేస్తాను. పోచవర గ్రామానికి ఎందుకు వెళ్ళాము అంటే పాపికొండలను కవర్ చేయడానికైతే వెళ్ళామన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఈ పోచవర గ్రామంలో భద్రాచలం నుండి వెళ్ళిన వాళ్ళందరికీ కూడాను పాపికొండలు చూడాలి అంటే బోర్డింగ్ పాయింట్ అనమాట. ఖచ్చితంగా భద్రాచలం ట్రిప్ వేసిన వాళ్ళు యూట్యూబ్ కానీ ఫాలో అయ్యేటట్టయితే ఈ పాపికొండల ట్రిప్ను కూడా కంప్లీట్ చేస్తారు. పాపికొండలను చూడడానికే భద్రాచలం కూడా కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మేము భద్రాచలం నుండి పోచవరం అయితే బయలుదేరిపాము. 1.5 అవర్ జర్నీ అనేసి ఎక్కడైతే టీ దొరకలేదు, నిర్మానుషంగా అనిపించింది అనమాట. ఒక చిన్న పాక దొరికితే టీ అయితే తాగాము. ఎందుకంటే మంచులో బయలుదేరాం కదా, మాకు టీ అంత హ్యాబిట్ లేదండి. బట్ జర్నీలో కొంచెం మంచులో బయలుదేరామని టీ అయితే తాగాము. సో దట్టమైన అడవులు, ముందు ఏ కారు లేదు, వెనక ఏ కారు లేదనమాట. నాకైతే భయం అవుతుంది. మొత్తం అడవులే, కోతులు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే బయలుదేరాము, ఈ అడవులను చూసారా, మనం రిటర్న్ వచ్చినప్పుడు నైట్ అయిపోయింది అనుకోండి, మనలాంటి వాళ్ళు ఇంకొంచెం భయపడతారు. అందుకనే అక్కడ మేము భద్రాచలంలో స్టే చేసిన వాళ్ళు చెప్పారు, ఫస్ట్ బోటుకి కానీ మీరు వెళ్ళిపోయినట్లయితే రిటర్న్ జర్నీ మీకు ఈజీ అవుతుందండి. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. పోచవరం గోదావరి రోడ్డుకి అయితే వచ్చేసామండి. మేమే ఫస్ట్ అనుకున్నాం, మాకు మేమే ఫీల్ అయ్యాము. మాకంటే కూడా ముందు జనాలు ఎంతమంది వచ్చారో చూడండి. యాక్చువల్లీ మేము 7కి అయితే బయలుదేరాము, ఇక్కడికైతే 8:30కి వచ్చాము. గోదావరి నది ఒడ్డున అసలు ఆ ఫీలింగ్ చూడండి. మాకంటే కూడా మా అబ్బాయి బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు అనమాట, బోటింగ్ ఎప్పుడా అని. బోట్స్ అన్నీ ఇంకా బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాయి. మా అబ్బాయి ఏ బోట్ వస్తుంది అమ్మ, ఆ బోటా ఈ బోటా అని చెప్పేసి మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ముందుగా మేము టిఫిన్ అయితే చేసాం. టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మంచి వర్తబుల్ అండి. టికెట్ ప్రైస్కి మార్నింగ్ టిఫిన్, చాయ్, తర్వాత మధ్యాహ్నం భోజనం, ఇంకా ఈవినింగ్ మళ్ళీ చాయ్, స్నాక్స్ పెట్టారనమాట. టిఫిన్ కూడా అన్లిమిటెడ్ పెట్టారండి, ఎంత కాలస్తే అంత తినచ్చు. ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఉప్మా అనమాట. చాలా రీజనబుల్గా ఉందన్నమాట. గోదావరి నదిని చూస్తూ ఇసుక తిన్నెల పైన ఇలా టిఫిన్ చేస్తూ ఉంటే అసలు ఆ వాతావరణం చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయింది. కాకపోతే బోట్ ఎక్కాక మధ్యలో ఏ స్టాపు ఉండదండి. అందుకని చెప్పి వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేసేంత వరకు మనం ఈ టిఫిన్తోనే ఉండాలి. మనం స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళచ్చు. బట్ ఈ ప్రాంతంలో ఎంఆర్పి రేట్ల కన్నా డబుల్ ఉన్నాయి. మేమైతే ఈ బోటింగ్ టికెట్ అయితే భద్రాచలంలోనే తీసుకున్నామండి. ఆన్లైన్లో ఉన్నాయో లేదో
లేదో తెలీదు. ఇసుక సాఫ్ట్గా ఉండడం వల్ల మా అబ్బాయి ఎలా ఆడుతున్నాడో చూడండి ఇసుకతోని. మేము కూడా వదిలేసాము, మరి ఎంజాయ్ చేయడానికే కదండి తీసుకొచ్చాము, అందుకని వాడు ఆడుకుంటున్నాడు. ఈలోపు మా వారు ఇంకా ఆ టికెట్ని తీసుకెళ్తే అక్కడ బోర్డింగ్ పాయింట్ దగ్గర స్టాంప్ వేసి ఇస్తారు. మనకి ఏ బోట్ ఎక్కమంటే ఆ బోట్ అయితే ఈ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. మన బోట్ అయితే సాయి శబరి జలవిహారి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అన్ని బోట్స్ ఒకేలా ఉంటాయండి, ఒకే సిస్టమేటిక్ అనమాట. మేము సాటర్డే తీసుకున్నాం అనమాట, అందుకని చెప్పేసి వీకెండ్లో 1300 అయితే పెద్దవాళ్ళకి టికెట్, చిన్నపిల్లలకి 1100 అయితే పడింది. కానీ ఒరిజినల్ టికెట్ అయితే మాత్రం 1100 అట. 1100కి మనకి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, తర్వాత ఈవినింగ్ చాయ్, స్నాక్స్, చాలా అంటే చాలా వర్తబుల్ అనమాట. లైఫ్ జాకెట్లు వేసేసుకొని ఇంకా బోటింగ్, పాపికొండల అందాలు చూడడానికైతే మేమైతే రెడీ అయిపోయామండి. అస్సలు మొబైల్ నెట్వర్క్ అయితే అసలు బోట్లోకి ఎక్కక ముందే, పోచవరం గ్రామం రాకముందే సగం ముందే మనకి నెట్వర్క్ అయితే ఆగిపోతుంది. బోట్ ఎక్కిన తర్వాత ఒక మంచి గైడ్ అయితే ఉంటారండి, మనకి గైడెన్స్ ఇచ్చి తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట. మాకు కూడాను ఈటీవీ డీలో పనిచేసిన గైడ్ అయితే మాకు వచ్చారు, ముగ్గురు. మనం స్టార్ట్ అయినాం. సో మనకి ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండ లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరువాక అనే ప్రాంతం వరకు ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. బోట్ పైన మీరు ఎలా ఎంజాయ్ చేశారు? వీళ్ళకి అసలు బోర్ కొట్టలేదా అని మీరు అనుకోవచ్చండి. అస్సలు బోర్ కొట్టదండి, ఇంకా టైం ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణము ఇక్కడున్న ముగ్గురు గైడ్స్ అనమాట. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట. టైంతో పని లేకుండా నిజంగా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ క్రెడిట్ అంతా కూడా వీళ్ళ ముగ్గురిదే. చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఎవ్వరికి తేడా లేకుండా అందరికీ ఎంటర్టైన్ చేశారు వీళ్ళైతే. ఓల్డ్ కపుల్ని తీసుకొని వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడము, వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు చేయడము, వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఓల్డ్ పీపుల్ అయినా కూడా. నర్సిరెడ్డి గారు మీరు రెడ్డిసే, మేము రెడ్డిస్గా ఉండాలి. చెప్పే కదండి, చిన్న పెద్ద లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి. తర్వాత బోట్లోకి వెళ్ళిన తర్వాత మనం సింగిల్గా వెళ్ళినా కూడాను బోట్ ఎక్కిన తర్వాత అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారనమాట. అక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడైతే అబ్బాయిలందరినీ కూడాను పిలుచుకొచ్చారు. ఫ్రెండ్స్కి ఏదో వర్క్ టెన్షన్స్ వలన వాళ్ళకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది లేడీస్తో పోలిస్తే ఉండదనమాట. మనకంటే అట్లీస్ట్ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, ఏదో ఒక మాట మాట్లాడుకుంటాం. ఎప్పుడో డయాస్ మీద చిన్నప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఎప్పుడు డయాస్ ఎక్కని వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ పాపికొండలు ట్రిప్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుందండి. చూడండి ఎలా ఎంజాయ్ చేశారో. ఎక్కడ లేని టాలెంట్ అంతా కూడాను మా వారైతే ఆ బోట్లో భలే బయట పెట్టారు. ఎంజాయ్. ఓకే అక్కడ ఇక్కడ అంటున్నావు, ఇంకా ఏం చేస్తావు ఏంటి? ఇంకేముంది, జెంట్స్ పెర్ఫార్మెన్సెస్ చూశారు కదండి, అదరగొట్టేశారు కదా. నాకు తెలిసి ఇంత ఎంజాయ్మెంట్ ఎప్పుడో చిన్నప్పుడు చేసుంటారు. సో నెక్స్ట్ మహిళలు మహారాణులు మనల్ని పిలవకపోతే ఎట్లా చెప్పండి? నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మందేనమాట. వెంటనే ఇంకా జెంట్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే పిలిచారు. సేమ్ మాకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. మనకి క్వశ్చన్స్ డాన్స్ ఏమీ అవసరం లేదు, రోజు ఇంట్లో వంటలు చేస్తుంటాం కదా, అలాగే ఒక వంట చేద్దాం. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఫేవరెట్ కర్రీస్ మీరే చేయాలి. అది ఎలాగంటే మేము మీ యొక్క చేతిలో గెరట్లు ఇచ్చామని రైట్ హ్యాండ్ అందరూ ఒక్కసారి ఇలా పట్టండి. రైట్ హ్యాండ్. ఓకే, నలగ ముందు రాసుకుంటారు ఇక్కడ. ఓకే, సో మామూలుగా అండ్ మేము మీ యొక్క చేతుల్లోకి గెరట్లు ఇచ్చామని రైట్ హ్యాండ్ అందరూ ఒక్కసారి ఇలా తిప్పండి ఇలాగా. ఓకే, గ్యాస్ ఆన్ చేయండి ఒకసారి. రైట్ హ్యాండ్ లేకుండా గ్యాస్, బాబోయ్ మహా త్యాగతులు మీరు అందరూ కూడా ఒకసారి ఇలా తిప్పండి.
ఒక్కసారి గట్టి ఎక్కడ మాడిపోయిన వాసన వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఎంటర్టైన్ అయితే మేము అయ్యాము. ఇది పాపికొండలు ట్రిప్ పార్ట్ 1 వీడియో మాత్రమే. ఇప్పుడు పార్ట్ 2 వీడియో కూడా ఉంది. అసలు పాపికొండలు ట్రిప్ దగ్గర ఒక స్టాప్ అయితే ఉంటుంది. ఆ స్టాపు, ఆ వివరాలు అవన్నీ తెలుసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే నేను అప్లోడ్ చేస్తాను, అది చూడండి. ఫ్రెండ్స్, ఇదండి మన పాపికొండలు పార్ట్ 1 వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పాపికొండలు ట్రిప్ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.